ఇదే నా ప్రపంచం. నేనుండే నా అందమైన గది. నాతో రండి. నన్ను, నా ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాను. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. అంతే భయం కూడా. శబ్దం చేస్తూ ఈ ఉడతలు, పక్షులు, పక్కనే 4 పచ్చటి మొక్కలు, మనిషి మెదలడానికి కావాల్సిన పొడవు, వెడల్పు, ఎండా వాన తగలకుండా పైకప్పు. బ్రతకడానికి ఇంతకు మించి మరే హంగులు, ఆర్భాటాలు అవసరం లేదేమో కదా. సిమెంట్ రాళ్ళతో బీటలు వారిన గోడలు, వానకారుతూ పగుళ్ళిచ్చిన రేకులు, దుమ్ము కొట్టి బూజు పట్టిన ఈ గది, ఎండాకాలపు రాత్రిళ్ళు నాపై గుండ్రంగా తిరుగుతూ గబ్బిలాలు, వానాకాలం నాతో పాటుగా నడిచే గాజు పురుగులు, కాళ్ళజెర్రలు, ఇవేవి నన్నెప్పుడూ పెద్దగా కదిలించలేదు. అంటే నాతో కలిసి సహజీవనం చేస్తున్నాయని కాదు, కానీ అప్పుడప్పుడు మిత్రుల్లా వచ్చిపోతూ పలకరిస్తుంటాయి. నా ఉద్దేశం, నా చుట్టూ ఉండే పరిస్థితులు నా మనసును ఎప్పుడూ పెద్దగా చెలింపచేయలేదు అని. కానీ నిరంతరం లెగిచిన, నిద్రపోయిన కలల్లో కూడా నన్ను విస్మయానికి గురిచేసే విషయాలు మాత్రం 2 ఉన్నాయి. ఒకటి జ్ఞానం, ఇంకా తెలివి, నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. 2 ప్రేమ, ద లవ్. నేను మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ డిగ్రీ పొందిన ఒక వ్యక్తిని. అప్పుడప్పుడు నా పేరు ముందుండే ఆ పదాన్ని పలకడానికి సిగ్గేస్తుంటుంది. నేను సరిగ్గా చదువుకోలేదు కాబట్టి ఆ వృత్తికి న్యాయం చేసే స్థానంలో నేను లేనేమో అనిపిస్తుంటుంది. కాలేజీలో చెప్పిన ఏ పాఠాలు నన్ను సరిగ్గా ఆకట్టుకోలేదు. నన్నే కాదు, చాలామందిని ఆకట్టుకునేలా చెప్పిన ఒకళ్ళిద్దరు వ్యక్తుల పాఠాలు కూడా సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే వినే సౌలభ్యం ఉండేది. ఇక ఎవరికి వాళ్ళ సొంతగా చదువుకోవడమే. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే ఆ పుస్తకాల్లో ఉండే జ్ఞానం చాలా ఆశ్చర్యాన్ని, చాలా విస్మయాన్ని కలిగించేది. ఆ పుస్తకాలే కాదు, ఏ పుస్తకాలైనా. ఏదైనా రోజు ఒక 4 పేజీలు చదివితే ఆ 4 పేజీల్లోనే నన్ను మైమరిపించే, నన్ను ఆశ్చర్యపరిచే ఎంతో జ్ఞానం. అది నన్ను అంతకుమించి చదవనిచ్చేది కాదు. ఆ రోజు చదివిన 4 పేజీల్లోనే కొన్ని రోజుల పాటు మునకలేయించేది. అందులో ఉండే విషయాలు, వాటి తాలూకు సంక్లిష్టత, అవి కలిగించే విస్మయం. నేను ఇక్కడ రిఫరెన్స్గా న్యూరో అనాటమీ, ఫిజియాలజీని మెన్షన్ చేస్తున్నాను. అంతటి గొప్ప అనుభూతి నుండి బయటకు రావడానికి చాలా రోజులు పట్టేది. అలా నేను పుస్తకాలు మొత్తం చదవలేకపోయాను. కానీ అందరూ పుస్తకాలు ఎలా చదివేసేవాళ్ళు? వాళ్ళకి అనుభూతి చెందే హృదయం లేదా? టేస్ట్లెస్ ఫెలోస్. ఒక రైటర్ ఒక పుస్తకం రాసినప్పుడు అతను అతని ఆలోచనలకు, జ్ఞానానికి, తెలివికి ఒక రూపాన్ని ఇచ్చినట్టు, అతను ఒక బిడ్డకి జన్మనిచ్చినట్టు. అతను రాసిన ఆ పుస్తకాన్ని నేను ఇంతలా అనుభూతి చెందటం, నేను దాన్ని ఒక అదృష్టంలా భావిస్తున్నాను. ఇలా నాకు తెలుసుకోవాలనిపించిన ప్రతి విషయం గురించి ఒక పుస్తకం కొని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఒక అల్ప సంతోషిని. నేను చదివింది, నేర్చుకుంది కొంతే అయినా నేను దాన్ని చాలా ఫీల్ అవ్వగలుగుతున్నాను. నేర్చుకున్నంత వరకు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఏంటి అంత పుస్తకాల గురించే ఉందనా? నా జీవితంలో నాకు ఊహ తెలిసిన చాలా భాగం పుస్తకాలు, ప్రేమ, ఇవి 2 ఉన్నాయేమో. ఇక ప్రేమ గురించి, ఆ అనుభూతి గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో సరిపోదు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక నాకు పెద్దగా కోరికలేం లేవు. ఏకాంతంగా ఉండటం ఇష్టం. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా అప్పుడప్పుడు ఎందుకో ఏదో ఒంటరిగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఏమీ లేని ఏకాంతంలోనే అన్నీ ఉన్నాయి అనిపిస్తుంటుంది. బహుశా అది నా వ్యక్తిత్వమేమో. కోరికలన్నీ చాలా వరకు చచ్చిపోయాయి. కానీ ఆడుకోవడం, తినడం, ఇంకా ఈ విషయాల్లో తృప్తి తీరలేదు. లాస్ట్లో ప్రకృతికి దగ్గరగా ఒక క్యాంపర్ లైఫ్. ఇంతే. ఇదే నేను. ఒక వ్యక్తిని మనం ఆ వ్యక్తి వైపు నుండి చూసినప్పుడు సమాజంలో ఉండే వ్యక్తులందరూ మనకి అద్భుతంగానే కనిపిస్తారు. అలాగే నేను, అలాగే నువ్వు. హిట్లర్ని ఎప్పుడైనా హిట్లర్ వైపు నుంచి చూసారా మీరు? వీలుంటే చూసే ప్రయత్నం చేయండి. మెయిన్ క్యాంప్.